ఈరోజు తొలి ఏకాదశి. హిందూ పురాణాల ప్రకారం ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని పిలుస్తారు. దీని వెనుక ఉన్న ప్రధాన కథ మరియు విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ రోజు నుండి 4 నెలల పాటు స్వామి నిద్రావస్థలో ఉంటారు. దీనినే చాతుర్మాస్యం అని పిలుస్తారు. మళ్ళీ 4 నెలల తర్వాత అంటే వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి మేల్కొంటారు. దీనికి సంబంధించిన ఒక కథను ఇప్పుడు తెలుసుకుందాం. కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి వరాలతో దేవతలను మునులను తీవ్రంగా హింసించేవాడు. బాధితులంతా శ్రీ మహావిష్ణువును ఆశ్రయించగా స్వామి ఆ రాక్షసుడితో సుదీర్ఘకాలం యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో అలసిపోయిన మహావిష్ణువు ఒక గృహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా మురాసురుడు స్వామిని చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుండి ఒక శక్తివంతమైన కన్య జన్మించింది. తన హూంకారంతో మురాసురుణ్ణి భస్మం చేసింది. శ్రీహరి మేల్కొని ఆ కన్యను చూసి ప్రసన్నుడై ఆమెకు ఏకాదశి అని నామకరణం చేశాడు. ఈ రోజున ఎవరైతే నిష్ఠతో ఉపవాసం ఉండి నన్ను పూజిస్తారో వారి పాపాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుంది అని విష్ణుమూర్తి ఆమెకు వరమిచ్చారు. ఈ రోజున మనం ఆచరించవలసిన నియమాలను తెలుసుకుందాం. ఈరోజు ఉపవాసము, జాగరణ ఉండాలి. దశమి రాత్రి నుండి నియమంగా ఉండి ఏకాదశి రోజంతా ఉపవాసం ఉంటారు. రాత్రి విష్ణు నామస్మరణతో జాగరణ చేసి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు పారణ చేసి ఈ దీక్షను విరమిస్తారు. ఈరోజు మనం స్వామివారికి సమర్పించవలసిన పేలాల పిండి ప్రసాదం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏకాదశి నాడు జొన్న పేలాలు లేదా మొక్కజొన్న పేలాలను పొడి చేసి అందులో బెల్లము, యాలకుల పొడిని కలిపి నైవేద్యంగా పెడతారు. వర్షాకాలం ప్రారంభంలో వచ్చే వాతావరణ మార్పుల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ప్రసాదం మనకెంతగానో ఉపయోగపడుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్లే కుచేలుడికి దారిద్ర్యం తొలగి అష్టైశ్వర్యాలు కలిగాయని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.